बीएचपी बजरंग दल అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అందరి పిలుపు మేరకు ఈ రోజు మెదక్ జిల్లా మొత్తం బంద్ చేయడం జరిగింది। గత 2 రోజుల కింద మెదక్లో జరిగిన సంఘటన దారుణం, అత్యంత పాశవికం। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హిందువుల హక్కులకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది। దారుణంగా అసలు అవేందంటే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన సంఘటన నేను పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నా। ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ రోజు మెదక్లో మేము స్వయంగా ఉండి చూసినాం। తప్పు ఒక వర్గం ఉన్నప్పటికీ హిందువుల మీదనే మొత్తం కేసులు బుక్ చేసి నిన్న కూడా 9 మందిని రిమాండ్ చేసి వాళ్ళని జైలుకు పంపిరు। మళ్ళా సాయంత్రం మళ్ళా హిందువులు 4గురిని తీసుకుపోయి మళ్ళా 4గురు రిమాండ్ చేసిరు। అంటే తప్పు వాళ్ళ పక్షం వైపు ఉన్నప్పటికీ ఆ వర్గం వైపు ఎవరిని ముట్టకుండా ఈరోజు హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలే। మన హిందువులు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా, కులాలన్నీ పక్కకు పెట్టుర్రి। హిందుత్వం అమ్మలాంటి హిందుత్వం లేకపోతే మనకేమీ లేదు। నిన్న మెదక్లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ। తప్పు అవతలి పక్షం వైపు ఉన్నప్పటికీ హిందువులకు చేతగాని తరంగా హిందువులను అందరూ బాగా సహనంగా ఉంటుంది। వీళ్ళని తన్నినా కొట్టినా కేసులు పెట్టినా జైలు వేసినా హిందువులు ఎవరంటో ఎవడేమనరు అని ఈరోజు పోలీసులు మొత్తము ఒక పక్షానికి వాళ్ళు అండగా ఉండి ఈరోజు హిందువులను మొత్తం అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెడితే నిన్న మేము వాళ్ళని జైల్లోకి పంపిస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చినాయన్న। ఆ జైల్లోకి పోయిన దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, బజరంగ్ దళ వాళ్ళు ఉన్నారు। ఇంత అన్యాయం ఏందన్న నాకు అర్థం కాదు। కనీసం ఎట్టంటే దుఃఖం వస్తా ఉంది బాధ చూస్తే। అరే గోమాతను మేము తల్లి లెక్క పూజిస్తాం, గోమాతను మేము ముక్కటి దేవత లెక్క ప్రార్థిస్తాం। అట్లాంటి గోమాతను ఈరోజు వాళ్ళు వధించడానికి తీసుకెళ్తా ఉంటే అడ్డుకోవడం మేము చేసిన తప్ప అన్న। గది అడ్డుకున్నందుకు మా మీద కత్తులతో పొడిచి మమ్మల్ని ఘోరంగా హింసించి ఈరోజు వాళ్ళే పోలీసులు కూడా ఏకపక్షపాతంగా ఒక వర్గానికి సహకరిస్తూ హిందువుల మీద కేసు బుక్ చేసి జైల్లోకి పంపిస్తే ఇదంతా అన్యాయం అన్న। ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా చాలా ఆలోచన చేయాలి। ఇన్ని రోజులు ఎప్పుడైనా కూడా ఇన్ని రోజులు జరిగింది వేరు, ఇక్కడ నుంచి జరిగేది వేరు। దయచేసి హిందువుల హక్కులను కాపాడాలి। ఈ చాతగాని రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలి। ఈ పోలీసులు కూడా ఒక వర్గానికి వంత పాడుతూ ఉన్నారు కదా, మీ పద్ధతి మార్చుకోని పక్షంలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయని నిన్ననే చాలా మంది హిందూ సంఘ నాయకులు ఇక మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా చెప్పారు। తప్పకుండా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి। హిందువుల హక్కులను బరాబర్ కాపాడుకుంటాం। ఒక్కరిని 9 మందిని జైల్లో పెట్టారు కదా, మీరు 9,000 మందిని జైల్లో పెట్టినా సరే వెనుకడుగు వేసేది మాత్రం లేదు। ధన్యవాదాలు।